అడుగుదామని చెప్పేసి ఇంటర్వ్యూ మొదలుపెట్టిన అవసరం మీ ఫోన్ మాట్లాడి నేను చూసిన తర్వాత నాకు వేరే అడగబుద్ధి అయితేలే. ఒక మహిళ జీవితం భర్త ఉన్నప్పటికి కూడా వదిలేసి వెళ్ళిపోతే ఆ మహిళ మంచి ఏ పని చేసుకొని బయటకు వెళ్ళినా ఎన్నో ఆటుపోట్లు ఎదురై ఉంటాయి. ఒక అంటే మీకు ఎదురైనటువంటి అట్లాంటి ఏదన్నా సమస్య ఏదన్నా? చాలా ఎదురైనాయి తమ్ముడు, చాలా ఎదురైనాయి. భర్త పక్కన లేకపోతే ఎంతమంది ఎన్నెన్ని మాటలు అనుకుంటారో అన్ని ఫేస్ చేశాను. ఆ తర్వాత ఆ పిల్లల్ని ఎలా పెంచాలా అనేది అన్ని ఫేస్ చేశాను. అన్ని పే చేశాను కాబట్టినే ఏదన్నా బాధ కలిగిందంటే, ఎవరికైనా ఏదన్నా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా బాధపడతా, చాలా బాధపడతా. ఆ బాధల నుంచి నాకు కోపం కూడా వస్తుంది. ఖచ్చితంగా ఎదిరించడానికి, నిలబడడానికి. అంటే ఇప్పుడున్న సమాజం తీరు ఎలా ఉందో తెలుసా? ఎవరెక్కడ పోతే మనకేంటి? అవునా కదా? ఈ రోజు అన్యాయానికే సపోర్ట్ చేస్తున్నారు తమ్ముడు. చూసుకుంటూ వస్తున్నా, నాకు కూడా చాలా చాలా జరిగినాయి అలా. అయినా కానీ ఎందుకు అలా జరుగుతున్నాయో తెలియట్లేదు. న్యాయాన్ని పక్కన పెడుతున్నారు, అన్యాయాన్ని ఇది చేస్తున్నారు. అవి చూస్తే ఒక్కొక్కసారి నా రక్తం ఉడుకుద్ది. ఎందుకంటే ఎప్పటికైనా లేటుగానైనా న్యాయమే గెలుస్తుంది. కానీ ఎందుకు అన్యాయానికి అలవాటు పడుతున్నారో తెలియదు తమ్ముడు. చాలా ప్రశ్నించే తత్వాన్ని మానుకుంటారు. మనకెందుకు ఎవరెక్కడ పోతే మనకెందుకు అని మనమే అనుకుంటున్నాం. చేయబట్టే ఎవరైనా మనని ఏదైనా చేయగలుగుతున్నారు. అవునా కదా? ఇప్పుడు చాలా పెద్ద పెద్దోళ్ళైనా ఎవరైనా ఇప్పుడు మనము వెనకబడి ఎందుకుంటున్నాం తమ్ముడు? అవునా కదా? మనం వెనకబడి ఉంటున్నామంటే మనకు సపోర్ట్ లేదు. ముందు మనకు కమ్యూనికేషన్ అనేది ఉన్నప్పుడే ఇంకొకళ్ళు ఇప్పుడు 5 ఈ 10,000 కలిపితేనే చెప్పట్లేదు. అవునా కదా? 2 చేతులు కలిస్తే చెప్పట్లేదు. అదే 1,000 ఇప్పుడు 4 కట్టెలను పెట్టి ఇరిస్తే ఇరగదు, ఒక కట్టెను పెట్టి ఇరిస్తే ఇరుగుతుంది. నలుగురమే ఏకమైదామనే సమాజం లేదు. అలాంటి సమాజం ఎప్పుడు వస్తుందో చూడాలనే ఒక ఆలోచన సమాజం మీద. అంటే ఇట్లాంటి సమాజాన్ని చూసినప్పుడు ఏమైనా పాటలు గుర్తుకొస్తాయి? పాటలు గుర్తుకొస్తాయి. సమాజాన్ని ఏ పాట వాడినా కానీ మనం మార్చలేమేమో అనే ఒక బాధ మిగిలిపోతుంది. అట్లా అంటే మార్పు రాదనుకోవడం తప్పక. అంటే మీ పాట తర్వాత ఎంతో మంది నాయకులు అక్కడికి వచ్చారు. మా అరెస్టును చూసి స్పందించినప్పటికీ అది నీరు గారిపోయిందేమో అని చెప్పేసి మేము బాధపడ్డాం. ఖమ్మం వస్తున్న క్రమంలో రగన్నను మా అందరిని అరెస్ట్ చేసిన తర్వాత మీ పాట తర్వాత మళ్ళీ ఒక్కసారి ఉవ్వెత్తున వేసింది. చాలా పాటలు దాని తర్వాత వచ్చినాయి. సరే, పాట చాలా ప్రభావితం చేస్తా అన్నది మీ పాటతో ఒక్కసారి అర్థమైంది. మీరు ఏం చెప్పదలుచుకున్నాక ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నానంటే తమ్ముడు, ఒక్కటే, అందరం ఐక్యతగా ఉండాలి. అందరం ఐక్యత కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం. అవునా కాదా? ఇంకేమన్నా మీకు నచ్చినటువంటి పాట ఏదైనా ఉందాక? ఎందుకంటే ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక పాట మళ్ళీ ఒకటి. బొట్ల బొట్ల సిరగట్టి బొమ్మంచు రగదడిగి, బొట్ల బొట్ల సిరగట్టి బొమ్మంచు రగదడిగి, నీకోసం నేనొస్తేనిరో నా ముద్దులా బావయ్యా, నీకోసం నేనొస్తేనిరో నా ముద్దులా బావయ్యా. పెదగట్టో తిరణాల లింగన్న జాతరలో, పెదగట్టో తిరణాల లింగన్న జాతరలో, నా చేతుల చేయి వేస్తివిరో నా ముద్దులా బావయ్యా, నేను వీడి ఉండను అంటివిరో నా ముద్దులా బావయ్యా. బొట్ల బొట్ల చిరగట్టి బొమ్మంచు రగదడిగి, నీకోసం నేనొస్తేనిరో నా ముద్దులా బావయ్యా. మేడారం జాతరలా సమక్క సారక్క గుడి కాడ, మేడారం జాతరలా సమక్క సారక్క గుడి కాడ, మన సూపులు 2 కలిసనురో నా ముద్దులా బావయ్యా. సుబ్లేడు గ్రామంలో తమ్ముడు, సుబ్లేడు గ్రామం అంటే మా ఊరు. మా ఊరు మీదనే నేను ఇట్లా పాడుకున్నాను. మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం తమ్ముడు. సుబ్లేడు గ్రామంలో కోలాటం ఆడుతుంటే, సుబ్లేడు గ్రామంలో కోలాటం ఆడుతుంటే, నన్ను చూడా నువ్వు వస్తివిరో నా ముద్దులా బావయ్యా, నన్ను చూడా నువ్వు వస్తివిరో నా ముద్దులా బావయ్యా. ఓకే, ఇంత బాగా వాడుతూ ఉన్నారు.